అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అమర హృదయం. ఈ కథ రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక కథ విందామా? అదే ఈ గొప్ప వాళ్ళ నాటకం. అంతా మర్యాద వంక పెట్టడానికి లేనట్టు ఈవిడ గారు మొన్న వాళ్ళ ఇంట్లో 4 రోజులుండి రాలేదు. పక్కింటి ఆమె అత్తగారిని చూడలేదు. పెద్ద పిల్లాడి చేత పాల ప్యాకెట్లు ఇప్పించి బతుకుతున్నానని నాటకం. నిజమే సుమా. మళ్ళా ముంబై ప్రయాణం ఏదో 7 సార్లే, మనకెందుకులే కానీ కాస్త మన క్లబ్కు పిలవమ్మా అంటే ఆవిడ్ని పిలవదా? ముందు ఈ అమరకే ఇష్టం లేదనుకుంటా. అయి ఉండవచ్చు. అందులో నువ్వు 5,000 ఇవ్వమంటివి. 5,000 విశాలమ్మ కల్లేర చేసింది కనుబొమ్మలు ఎగరేస్తూ. ఇప్పుడు 15,000 ఇప్పించమని అడుగుతా. ఎలా కాదంటుందో చూస్తాను. కాదని ఈ వీధిలో ఉండగలదా? ఈ పిండి పట్టించుకుని వెళ్ళేటప్పుడు అడుగుతాను. ఫనీ సంచి తీసుకుని వస్తుంటే మాటలు ఆపేశారు. ఫనీని ఎగాదిగా చూశారు. ఇదివరకు ఫనీ పనికిమాలిన వస్తువులా వాళ్ళెవరి కంటికి ఆనలేదు, పట్టించుకోలేదు. ఇప్పుడు వారి దృష్టి వాడి మీద కేంద్రీకృతం అయ్యింది. తూర్పున వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. రోడ్డు మీద వాకింగ్కి వెళ్ళేవాళ్ళు, జాగింగ్కి వెళ్ళేవాళ్ళు తమ వ్యాయామ క్రమ పద్ధతి, అభ్యాసం యాంత్రికంగా చేస్తున్నారు. నెత్తి మీద క్యాప్ పెట్టుకొని రబ్బర్ జోళ్ళు టప్ టప్ అని శబ్దం చేస్తుంటే ఫనీ, బోసు ఇద్దరు ఒకరి భుజం మీద ఒకరు చేయి వేసుకొని నడుస్తున్నారు. రోడ్డు మీద వారగా పెట్టిన బండి మీద కప్పిన బుట్ట మల్లెపూలు తమ గుబాలింపును ఆ బుట్టని చీల్చుకుని వెదజల్లేస్తున్నాయి. ఫనీ డాడీ డాడీ అని చెప్తుంటే బోసుకి తను కూడా వాళ్ళ కారులో ఒకసారి ఎక్కాలని ఎంతగానో అనిపిస్తుంది. నన్ను కూడా మీ కారులో ఎక్కనిస్తావా ఒకసారి ఫనీ? బోసు ప్రాధేయపడుతూ అడుగుతున్నాడు. ఫనీ తల పక్కకు వేలాడేసి రోడ్డు మీద ఆగిపోయి నడుం చేయి పెట్టుకొని నేనే వెళ్ళటం లేదు అన్నాడు. నువ్వు వెళ్ళటం లేదా? ఎందుకని? మీ డాడీ ఏమైనా అన్నారా అని ఆరాగా అడిగాడు. ఫనీ వెళ్ళకపోతే తను కారు ఎక్కే ఛాన్స్ ఉండదనే నిరాశతో. మా డాడీ ఏమీ అనరు. నాకు ఆ రౌడీగాడితో పెద్ద తలనొప్పి వచ్చింది. తల పట్టుకుంటూ పెద్దవాళ్ళలా ఆరిందాగా అన్నాడు. రౌడీగాడా? ఏ రౌడీ? వాడే ఆ గల్లలుంగి చేత్తో పట్టుకొని ఇంత మీసాలతో నడవడు వాడే. వాడేం చేస్తున్నాడు? నేను లేనప్పుడు చూసి మా అమ్మను భయపెడుతున్నాడు. పాపం మా అమ్మకేమో చాలా భయం. అసలు ఏమైంది? బోసు అర్థం కానట్టు అడిగాడు. ఇద్దరూ వెళ్ళి మురికి నీరు వెళ్ళే కాల్వ బ్రిడ్జ్ గోడ మీద కూర్చున్నారు. వాడు మీ అమ్మని ఎందుకు బెదిరిస్తాడు? అడిగాడు బోసు కోపంగా. బోసుకి ఆ గల్లలుంగి వాడి మీద చాలా కోపంగా ఉంది. వాడి మూలంగానే కదా తనకి ఫనీతో కారులో ఎక్కే గొప్ప అవకాశం పోతుంది. నేను లేనప్పుడు మా ఇంటి ముందు నుంచే అటు ఇటు తిరుగుతాడట. మా ఇంటి వైపు చూస్తాడట. నేను ఇంట్లో ఉంటే మాత్రం ఎలా తెలుస్తుందో ఏమిటో. మా ఇంటి ఛాయలకు కూడా రాడు. రౌడీ విధవా. వాడి పని మనం చెప్దాం. వాడికి మనం బుద్ధి చెప్దామా? బోసు అడిగాడు. ఫనీ చేతిలో మరో చెయ్యి శబ్దం చేసి నానమ్మలా వేస్తూ అదే కదా నా బాధ, ఏం చెయ్యాలి అన్నాడు. వెనుకగా వెళ్ళి వాడిని ఒక తోపు తోస్తే? అమ్మో, ఇంకేమైనా ఉందా? వాడు మనల్ని ఎత్తి ఈ మురికి కాలువలో పడేస్తాడు. ఫనీ తొంగి చూసి చీ వెదో నీళ్ళు వాసన అంటూ ముక్కు పట్టుకున్నాడు. నిద్రపోతుంటే తల మీద కర్రతో బాస్తే? బోసు ఇంకో ఉపాయం చెప్పాడు. వాడు ఎక్కడుంటాడో నాకు తెలియదే మరి. నాకు తెలుసు ఫనీ. కొత్తగా కడుతున్న చౌదరి గారి ఇల్లు లేదు, అందులో పడుకుంటాడు. వాడు అక్కడ తాగుతుంటే నేను చూశాను. పందిలా గుర్రు గుర్రుమంటూ నిద్రపోతుంటాడు. కర్రతో బాస్తే బాగానే ఉంటుంది, కానీ లేచి మనం వెంట పడితే మనం పారిపోలేం. ఒకవేళ వాడికి దెబ్బ తగలలేదనుకో, ఆ కర్ర తీసుకుని మనల్ని పచ్చడి చేసేస్తాడు అన్నాడు ఫనీ. అదే నిజమే, బోసు అంగీకరించాడు. అదే నాకు తోచడం లేదు అన్నాడు ఫనీ. ఇద్దరూ కాలినడకన సాగించారు. పార్కులో కూర్చొని ఆలోచించారు. చూసిన సినిమాలు గుర్తు చేసుకున్నారు. నిద్రపోతున్నప్పుడు మెడకు ఉరి బిగిస్తే? అమ్మో, తాడు తగలగానే వాడికి మెలకు వస్తుందే. మన మెడలకు ఆ తాడు బిగించి కోతిని తిప్పినట్టు తిప్పుతాడు. నేను అన్నం తిని మళ్ళా వస్తాను, ఆలోచిద్దాం అన్నాడు బోసు. అలాగే. ఇద్దరూ వస్తుంటే ఆ గల్లలుంగి అతను లుంగి చేత్తో పట్టుకొని సిగరెట్ కాల్చుకుంటూ వస్తూ కనిపించాడు. ఫనీ బోసు చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. వాడే పళ్ళు బిగించి బోసుకి రహస్యంగా చెప్పాడు. ఏడి, ఎక్కడా అన్నాడు. అదిగో వస్తున్నాడు. అతన్ని చూడనట్టే ఇద్దరు ముఖాలు ఎత్తి సీరియస్గా నడుస్తూ వెళ్ళారు. అతను పక్క నుంచి వెళ్ళిపోయాడు. అమ్మో, చాలా లావుగా ఉన్నాడు, బోసు బెదురుగా అన్నాడు. అదే నాకు భయంగా ఉంది.
మనం మధ్యాహ్నం కూర్చొని ఆలోచించి తేల్చేద్దాంలే అన్నాడు. ఫన్నీ ఇంటికి వచ్చాడు. ఆ రోజు అమర మనసు అస్సలు బాగాలేదు. జానకమ్మతో కలిసి విశాలమ్మ వచ్చి సుజాతని మా క్లబ్కు పిలుస్తావా లేదా అంటూ కూర్చుంది. మాకు మాటలు లేవండి, పోట్లాటలు వచ్చాయి అంటే నన్ను నమ్మమంటావా? ఇది వాలకం, నాకు అంతా తెలుసు. నువ్వు బెజవాడ అని బొంబాయి వెళ్ళలేదు అంటూ నిలదీసింది. ఎవరితో వెళ్ళావో కూడా తెలుసులే, నీ కొడుకు మా డాడీ అంటూ సంబరం పట్టలేక ఊరంతా చాటింపు వేస్తున్నాడు. నీ వ్యవహారాలు మాకేం వద్దమ్మా. ఏదో మా క్లబ్కి ఒక 15,000 మీ ఆయనతో చెప్పి పడేస్తే మేము నీకు అండగా ఉంటాం. ఏదో ఒక బజారు వాళ్ళం, నువ్వు మాకు మేము నీకు. అప్పటికే అమర పిచ్చెక్కిన దానిలా, విశాలమ్మ గారు ఇంకో మాట మాట్లాడారా వీధిలోకి తోస్తాను అని అరుస్తుంది. ఎందుకమ్మా అలా అరుస్తావు? నేను కాని మాట అన్నానా? ఇంతలో ఫనీ గోధుమ పిండి సంచి భుజాన వేసుకొని మోయలేక మూసి తెచ్చి వంటింట్లో పడేసి ఎర్రబడి మంట పెట్టిన చేతులు ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటున్నాడు. ఏరా ఫనీ, నువ్వు మీ అమ్మ మీ డాడీతో ఇంకో అమ్మతో బొంబాయి వెళ్ళారా లేదా అంది. ఓ అక్కడ చాలా చూసాం, ఉత్సాహంగా వార్తలా మొదలుపెట్టాడు. అమర చెయ్యి ఎత్తి వాడిని కొట్టబోయిందల్లా అతి కష్టం మీద నిగ్రహించుకుంది. విశాలమ్మ గారు, ఇప్పుడు ఎలా కాదనగలవు అని ధీమాగా విజయగర్వంగా దొంగను పట్టిన పోలీసు అధికారులా చూస్తుంది. మీకు దండం పెడతాను, వెళ్ళండి. వాడికి ఏం తెలియదు. ఏం తెలియకుండానే డాడీ అని పిలుస్తాడా? పిలిస్తే హర్షించి ఊరుకుంటారా? దండాలు పెట్టకు. మా క్లబ్లోకి వచ్చి చందా ఇప్పిస్తే ఈ వీధిలో మేమంతా నీకే దండాలు పెట్టేస్తాం. మళ్ళా వస్తాం. ఇది నీకు తప్పదు ఈ వీధిలో ఉండాలంటే. ఆవిడ మాటలు బెదిరింపులా ఆజ్ఞాపత్రంలా ఉన్నాయి. పద జానకమ్మ, వెళ్దాం. ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేయకపోతే ఎలా? మనం ఊరికే అడిగామా? మనమంతా ఆవిడకి అండగా లేము. పద అంటూ వెళ్ళింది. భగవంతుడా! అమర తల పట్టుకుని మంచం మీద కూలబడింది. ఇదేమిటి అమర, ఈ గోలేమిటి అంది దుర్గమ్మ భయంగా. నిన్న ఆ సంఘటన జరిగినప్పటి నుంచి అమరకి మతిపోయినట్లుగా ఉంది. ఆ రోజు సుజాతకి పరుషంగా చెప్పానా అనే పశ్చాత్తాపం గాలికి ఎగిరిపోయింది. ఈ నిర్ణయం ఆలస్యంగా తీసుకున్నాననే బాధ కలిగింది. ఆలస్యం అవటం వల్ల ఈ చిక్కుముడి తన మెడకు బిగిసింది అని కూడా అర్థమైంది. మర్నాడు ఏం మాట చేసిందో పని చేసిందో ధ్యాసే లేనట్టు పరధ్యాసగా వడిలిపోయిన ముఖంతో ఉంది. ఫనీ అన్నం తిని దుర్గమ్మ మంచం ఎక్కి పక్కలో కూర్చున్నాడు. నానమ్మ, నీకు ఒక శత్రువు ఉన్నాడనుకో, వాడిని ఏం చేస్తావు అని అడిగాడు. అప్పటికే నిన్నటి నుంచి ఈ గొడవతో చిరాకెత్తిపోయి అశాంతిగా ఉన్న ఆవిడ పళ్ళు కొరుకుతూ కోపంగా, ఏం చేస్తానా, ఇంట్లో ఉంటే ఇంత కిరసనాలు పోసి తగలబెడతాను అంది. ఫనీ కళ్ళు ఈ జవాబు వినగానే మెరిశాయి. మంచం దిగి పరిగెత్తాడు. నిన్న ఆ విశాలమ్మని నేను ఆ పని చేసి ఉండాల్సింది. ఆవిడ లేచి కుంటుకుంటూ దిగాలుగా ఉన్న అమర దగ్గరికి వచ్చింది. ఎంతసేపు అలా కూర్చుంటావు? రాత్రి కూడా అన్నం తినలేదు. ఈ పూట అయినా 4 మెతుకులు తినవే అమ్మా. మొగదిక్కు లేని ఆడవాళ్ళని 10 మంది 10 రకాలుగా ఆడిపోసుకుంటారు. వాళ్ళ నోళ్ళు మనం కట్టలేం. తల వంచుకొని మన బతుకులు మనం బతకటమే. వీళ్ళ మాటలు విని నువ్వు కాస్త సాయం చేసే ఆ సుజాతతో తగువ పెట్టుకోకే. ఫనీ చదువు అయ్యి వాడు 4 డబ్బులు సంపాదించే వరకు ఈ తిప్పలు తప్పవు. దా అన్నం పెడతారా, తిను. నువ్వు ఇలా కూర్చుంటే నాకే గుండెలు బెంబేలుగా ఉంది అంది. ఆకలి లేదత్తయ్య అంది. మా అమ్మగా దా ఆవిడ బతిమాలింది. అమర చేతులు జోడించి దండం పెట్టింది. అత్తయ్య, మీ మాట వినలేదని అనుకోకు. నాకు నిజంగా తినాలని లేదు. ఈ బతుకు మీద రోతగా ఉంది. అయ్యో అలా అనకే తల్లి, కళ్ళలో కూడా అలా అనకు. ఈ ముసలిదాన్ని ఆ పసివాడిని ఏం చేద్దామనుకుంటున్నావు? అదే నా కాళ్ళకి బంధంగా ఉంది అత్తయ్య. ఏమిటో అప్పుడేమో ఆ కటిక దరిద్రం బాధ, ఇప్పుడేమో ఈ సుజాత పుణ్యమా అని కాస్త తింటుంటే చూసి సహించలేని వీళ్ళ గోల. దిక్కులేని వాళ్ళం అయిపోయామే తల్లి. నాకేం తోచడం లేదు. ఆ భగవంతుడు మన మొహాన ఇంకేం బాధలు రాశాడో ఏమిటో. ఆవిడ వెళ్ళి మంచం మీద కూలబడింది. అమర అన్నం తినలేదు, అలాగే కూర్చుంది. రాత్రి పొద్దుపోయింది. ఫనీ తలుపులు తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయాసపడుతున్నాడు. తలుపులు గడియ పెట్టేశాడు. ఏమిట్రా అంది దుర్గమ్మ. ఇంతసేపు అసలు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదులే. ఎందుకు అంత ఆయాసపడుతున్నావు? ఊరికే. బోసు నేను పరిగెత్తాం. ఫనీ మంచం ఎక్కి తల్లి పక్కలో పడుకుని తల్లి వీపుకి కరుచుకుపోయినట్లు పడుకున్నాడు. అమర అది గ్రహించే స్థితిలో లేదు.
రాత్రి నుంచి పచ్చి మంచినీళ్ళు ముట్టలేదు. నీరసంగా వడలిపోయి బాధగా నిస్త్రాణగా పడుకొని ఉంది. మగతగా ఉంది నిద్ర. ఫణి దుప్పటి తనకి తలకి కలిపి బిగించేశాడు. గంట కూడా గడవలేదు. తలుపులు ఎవరో బాదారు.